ప్రప్రదంగా మా గురుదేవుడు అలాగే మా తల్లిదండ్రుల యొక్క పాద పద్మ చరణములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఓం శ్రీ మహాగ్రహదేవతాయే నమః. ఓం నమః శివాయ హరిహరాయ శ్రీమాత్రే నమః. సర్వదేవతలు కూడాను సకల కార్య సిద్ధుల్లో ఉన్నటువంటి సర్వజనులు కూడా ధర్మ భద్రత సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వారు అందరికీ కూడాను ఆ యొక్క సర్వదేవతలు గ్రహదేవతలు కూడా కలగాలి ముందుగా ఆస్వాదిస్తూ ముఖ్యంగా చెప్పబోతున్నటువంటి విషయం ప్రధానంగా కూడాను ఈ నెల 28వ తారీఖు 11వ నెల 2020 సంవత్సరం, అలాగే 12వ తారీఖు 12వ నెల 2020 సంవత్సరం, ఈ 2 సంవత్సరాలు శనివారాలే అవుతాయి. చూడండి బాగా, 28-11 శనివారం అవుతుంది, 12-12 శనివారం అవుతాయి. ఈ 2 శనివారాలు కూడా శని త్రయోదశులు వచ్చినాయి. శని భగవానుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజులు శని త్రయోదశులు. వీటిని మించేది అందరికీ తెలుసు. అయితే ఇక్కడ తెలుసుకునేవలసిన విషయం ఏంటంటే, ప్రకాశం జిల్లా జరుమలి మండలం నరసింహుడు దివ్యక్షేత్రం అంటే అగస్త్య మహాముని ప్రతిష్టాపితమైనటువంటి క్షేత్రం. ఆ క్షేత్రంలో వెలిసి ఉన్నాడు లింగ రూపంలో కలిగినటువంటి శని భగవానుడు. ఆయన ఈ ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడా కూడా లింగ రూపంలో శని భగవానుడు లేడు. మీరు కావాలి చూడండి. అటువంటి శని భగవానుడికి నా బ్రహ్మత్వమున ప్రత్యేకంగా కూడాను తిల తైల ఆజ్య చేదు హోమ అభిషేక పూజల కార్యక్రమాలు నిర్వహిస్తారు. దానివల్ల ప్రభావితం ఎలా ఉంటుందని చెప్పినప్పుడు ముఖ్యంగా కూడా క్లియర్గా రాసుల గురించి చెప్తున్నా వినండి. ధనస్సు, మకరం, కుంభం ఈ 3 రాసులు అనగా మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3వ పాదం వరకు కలిగినటువంటి ఈ 3 రాశుల వారికి కూడాను ఏలిని నాటి శనీశ్వర ప్రభావితం మీద వారి యొక్క కార్యాలు ఏవైనా సరే, అది వివాహమా, వ్యాపారమా, వ్యవసాయమా, ఆర్థికమా, మానసికమా, సాంఘికమా, విద్యనా, ఉద్యోగమా, సంతానమా, సౌభాగ్యమా, విదేశీయానమా, లేకపోతే రియల్ ఎస్టేటా, లేకపోతే కోటి వ్యాపారముల, భూతగాదాల, సర్వ వ్యాపారాల, వస్త్ర వ్యాపారాల, ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక అనైచ్ఛత, ఏదో మనస్సంతా, ఏదో మానసిక అశాంతి చేయాల్సిన సరైన టైంలో చేయలేని పరిస్థితులు ఏర్పడడానికి మూలం అవుతున్నది. గుర్తుపెట్టుకోండి. అయితే ఇదంతా కూడా నేను నక్షత్రానుసరించి చెప్తున్నా. చంద్రాధారిత నక్షత్రం అంటారు. లగ్న ప్రమాణం మీద కనుక కొంచెం భగవంతుడి దయ వల్ల వాళ్ళకి లగ్న ప్రమాణం మీద బాగున్నట్టు మెరుగ్గానే ఉంటుంది. అందువల్ల గురుగారు 3 రాశులకి బాగాలేదా, ఏదో జరిగిందనేటువంటి ప్రభావం, ఏం జరిగింది నాకు అనే ప్రభావంలోకి వెళ్ళవాకండి. లేదు, ఇప్పుడు చెప్పేదాన్ని బట్టి లగ్నానికి ఇంకా ఆ శని భగవానుడు కనుక కొంచెం ఇబ్బందిగా ఉండి ఇంకొంచెం కష్టంగా ఉంటే, గురుగారు ఏదో ఈ మాత్రమే కష్టం ఉందని ఇంకా ఈ కష్టం తీరలేదనేటువంటి దిగులు పడవాకండి. కాన్ఫిడెంట్గా ఉండండి. ఏం చెప్తున్నా వినండి, దాన్ని చేయండి. ఫలితం మీకు సంపూర్ణంగా గ్రహదేవతలు ఇస్తారు. భాషాస్త్రం ఇవ్వబడేది ఇంకోటి ఇవ్వలేదు. మీకు మీరే చేస్తారు, మీకు చేసింది మీకు ఇస్తారు. అలా ఈ ధనుస్సు, మకర, కుంభరాశి వారికి ఏ రాశి ప్రభావాలు ఎలా ఉంటే, ఆ తర్వాత వచ్చేటువంటి మీనరాశి అంటే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు కలిగినటువంటి మీనరాశి వారికి ఆ యొక్క రాశికి లాభస్థానంలో శని భగవానుడు ఉన్నాడు. ఏ రాశి ప్రభావం కాదు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్కడి నుంచి శని భగవానుడు ఆ మీనరాశిని చూస్తాడు. మీనరాశిని చూడటంతో పాటుగా కూడాను శని భగవానుడికి ఇంకొకటి విశేషం ఏంటంటే, 3వ చూడ చూస్తున్నప్పుడు 19వ తారీఖు వరకు కూడాను కుజ భగవానుడు ఈ మీనంలోనే ఉండటం వలన అక్కడ కుజ భగవానుడు చూడటం వల్ల వైవాహిక జీవితం గొడవపడటం, అదే వివాహం ఆలస్యాలు అవ్వడం, ఇవన్నీ ఇలాంటివి ఎన్నో రకాల సమస్యలు ఉన్నతం అవడానికి అవకాశం వస్తుంది ఈ మీనరాశి వారికి. కానీ వీటికి కూడా శనీశ్వరుడు యొక్క అనుగ్రహం కావాలని క్లియర్గా చెప్తున్నాను. ఆ తర్వాత వచ్చేటువంటి నక్షత్రాలు చూసినప్పుడు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశి అంటారు. ఈ మేషరాశికి కరెక్ట్గా 10వ స్థానం మకరం అవుతుంది. ఆ మకరంలోనే గురువుతో శని భగవానుడు కలిసి ఉన్నాడంటే చూడండి, వృత్తిపరమైనది. అది వ్యాపారం, ఏదైనా సరే ఉద్యోగం, ఏ ప్రైవేట్ ఉద్యోగమా, గవర్నమెంట్ ఉద్యోగమా, లేకపోతే ఏ ఉద్యోగం అనేది కాదు. ఉద్యోగం అంటే దీనికి గవర్నమెంటా, నాన్ గవర్నమెంటా 2 రకాల. ఉద్యోగం అంటే ఉద్యోగం ఉంది. నువ్వు చేస్తున్న నౌకరీ అంటే నౌకరీ. అది ప్రైవేట్ నౌకరా లేదా గవర్నమెంట్ మనం నిర్ణయించుకున్నాం. అది అంతకు ముందు ఉండేవి కాదు. కొన్నాళ్ళ ముందు రాజుల దగ్గర ఉండేవాడు, రాజనౌకరులు అనేవాడు. అట్లా మనం నిర్ణయించుకుని వచ్చాను. కాబట్టి ఉద్యోగం చేసేటువంటి ప్రమోషన్లో కానివ్వండి, రాజకీయ వ్యవహారాల్లో కానివ్వండి, లేకపోతే వాళ్ళు చేసే ఏ వృత్తిపరమైన వృత్తి అన్నది ఎన్నో రకాలు వస్తాయండి. సర్వ వ్యాపారాలు దాంట్లో సంబంధం ఉంటాయి. వృత్తి అంటే చేసే పని, మానవుడు చేయకుండా ఏ పని అవుతుందండి. అలా ఉండేటువంటి ఈ మేషరాశి వారికి కూడాను ఈ దశమ స్థానంలో శనీశ్వరుని యొక్క ప్రభావితం ఉంది కనుక ఆ యొక్క శనీశ్వరుని అనుగ్రహం కావాలని మీకు తెలియజేశాను. తర్వాత వచ్చేది కృత్తిక 2, 3, 4 పాదములు
అలాగే కూడా రోహిణి 4 పాదములు, అలాగే వృష 2 పాదములు. వృషభ రాశి వారికి ఈ రాశికి నవభాగ్యస్థానం 9వ స్థానంలో గురువుతో శని భగవానుడు కలిసి ఉన్నాడు. చూడండి, గురువు అంటేనే ధనం, కీర్తి, ప్రతిష్ట, సంతానం ఇలాంటివన్నీ కలిగించేవాడు గురువు. అలాంటి గురువుతో శని భగవానుడు కలిగితే సంతాన విషయంలో ఇబ్బంది వస్తుంటుంది, ఆర్థిక విషయాలు ఇబ్బంది వస్తుంది, ఫైనాన్స్ మ్యాటర్లో ఇబ్బంది వస్తుంటుంది. మీద ఒక ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయండి, లేకపోతే ఇంకో రకమైనటువంటి ఈ లావాదేవీలు సెన్సెక్స్లు, లేకపోతే నిఫ్ట్లు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కదండి, షేర్ మార్కెట్లు, వాటిలో ఉన్నటువంటి వాడికి కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. ఇలాంటివన్నింటిలో కూడా ఆర్థిక వ్యవస్థలో కలిగేదానికి వృషభ రాశి వారికి కూడా ఇబ్బంది కలుగుతుంది కనుక వారు కూడా శనేశ్వరం కోసం చేయాలి. ఈ 2 శ్రీకృష్ణుని మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత వరుసగా ఉన్నటువంటి 3, 4 పాదములు, 6, 4 పాదములు, అలాగే పునరసు 3 పాదములు కలిగినటువంటి మిథున రాశి వారికి రాశికి 8వ స్థానంలో ఉన్న శనేశ్వరుడు యొక్క ప్రభావితం మీద కొంచెం ఆరోగ్యపరమైన సమస్యలు రావడం కూడా జరుగుతుంది. కానీ సప్తములో రవి బుధులు కూడా వచ్చి ఉంటారు కాబట్టి కొంచెం ఆరోగ్యంలో నిలకడ కలుగుతుంది. కానీ వ్యయంలో ఉన్న రాహు వల్ల కూడా కొంచెం ఇబ్బంది వచ్చేదాకా వస్తుంది. అంటే మిశ్రమ ఫలితంగా ఉంటుంది. వస్తుందని డెఫినెట్గా జరిగిపోతుందని అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదు. కానీ జరగాల్సిన దాన్ని ఆపుకునేదానికి ఎంతో కొంత మనం ప్రయత్నం చేయక తప్పదు. 8వ స్థానంలో గురువు ఉండడం వల్ల కూడాను అటు ఆరోగ్యమే కాదు, అనవసరమైన కూడాను ధన వ్యయము, ధన విషయంలో గొడవలు ఇలాంటివి రావడానికి కూడా అవకాశం ఉంది కనుక మా మిథున రాశి వారికి కూడా తప్పనిసరిగా కూడా ఈ శనేశ్వరం కావాలని తెలియజేశా. ఆ తర్వాత పునరసు 4వ పాదం, పుష్యమి 4వ పాదం, ఆశ్లేష 4 పాదములు కలిసినటువంటి కర్కాటక రాశికి 7వ స్థానంలో శని భగవానుడు ఉండడం అనేది చాలా కష్టమైన పని. దానివల్ల వివాహం కాలంలో స్త్రీ పురుషులు మా యొక్క పిల్లలుండే వాళ్ళు కొంచెం ప్రయత్నాలు చేస్తున్నంత సులభంగా కాకుండా ఉండము. ఒకవేళ చేస్తే ఇబ్బంది పడటం ఇలాంటి సమస్యలు వస్తాయి కనుక కర్కాటక రాశి వారికి తప్పనిసరిగా శనేశ్వరం కావాల్సిందే, ఆయన పూజానుగ్రహం కావాలి. తర్వాత పోతే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 2 పాదం కన్నా కన్యారాశి వారికి 5వ స్థానంలో శని భగవానుడు ఒక విద్యా విధానం. అసలు ఇప్పుడు విద్యా విధానం చాలా ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా కన్యారాశి వారు ఇంకొంచెం జాగ్రత్త కేర్ తీసుకోకపోతే ఇంకొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది కానీ దానికి అవసరాలు అక్కడ కనబడుతున్నాయి. ఇకపోతే చిత్త 3, 4 పాదములు, అలాగే స్వాతి 4 పాదములు, పునర్సు విశాఖ 3 పాదములు కలిగినటువంటి అద్భుతమైన తులారాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం 4వ ఇంట్లో కుటుంబ స్థానంలో కలిసి ఉండటం వల్ల కుటుంబంలో అనైక్యత, అవి అనైక్యమైన మాటల విధానంలో కొంచెం మానసిక విధానంలో ఇబ్బంది కలిగేదానికి అవకాశం కలిగేదానికి ఈ యొక్క తులారాశి కలుగుతుంది. ఇట్లా నేను చెప్పిన నక్షత్రాల రాసుల వారికి శనేశ్వర సంపూర్ణ అనుగ్రహం కావాలి. అందరూ శని పోవాలంటారు, ఆ మాట అనకూడదు అంటే కష్టాలు తెచ్చుకుంటారు. ఇప్పుడు మనం పడుతున్న కష్టాలు ఎందుకు పడుతున్నామంటే తెలియనటువంటి పరనిందాభూషణమై తెలియనటువంటి మాటలు మాట్లాడుతున్నాం కాబట్టి ఆ యొక్క నిందలు అనేది మన మీదకి వస్తున్నాయి. అందులో శని భగవాని గ్రహదేవతలు నీకన్నా గొప్పవారు, నీకన్నా అద్భుతమైన మీ మీద పనిచేస్తుండేవారు పట్టుకొని శనిగాడు, శని భగవాన్ అనేటువంటి శబ్దాలు వాడవచ్చా మీరే ఆలోచించండి. నేనైతే 100% శనీశ్వరాయ నమః అని అంటాను తప్ప శని అనే పదమే వాడకూడదు. శని అని అంటే శంఖములు, నీలో ఉన్న శంఖములు నివారించేవాడు శని భగవాన్ చెప్తారు తప్ప నేను శని భగవాన్ పట్టాడు అంటే అర్ధరహితమైన మాట. పట్టటాలు వదలటాలు అని ఎవరైనా చెప్పినా కూడా అది నమ్మశక్యమైన మాట కాదు, పొరపాటు కూడా నమ్మవద్దు. ఆత్మవిశ్వాసంతో ఆలోచించి చూడండి, ఒక్క నిమిషం ఆలోచించండి. ఎక్కడి నుంచి ఇచ్చి పడతానండి? మీకు ఆయన ఏం తగాదో వచ్చి ఉండి పడతానండి? ఎక్కడి నుంచి ఇచ్చి పెట్టాడో మీరు ఆలోచిస్తానండి. జన్మతః మనం పుట్టినటువంటి సంవత్సరము, నెల, రోజు, సమయాన్ని బట్టి ఉన్న గ్రహస్థితుల్లో ఆ లగ్నానికి ఆ 9 నవగ్రహాలు ఎక్కడ ఉంటారో అక్కడనే ఉంటే దానికి ఒక దశ నక్షత్రం బట్టి దశలు వస్తే అంతర్దశ విదశలో ఏదైనా సింహ దశ రావడం కానివ్వండి, లేదంటే వారు ఏదైనా రాశి కనుక నేను చెప్పిన ఈ రాశుల్లో ఏదైనా ఒక రాశి వస్తే ఇలా ఉండబోతుంది తెలియజెప్పడమే దీనికి అర్థం. దాన్ని సెట్ చేసుకోండి అని చెప్తున్నాం అంతవరకే. కానీ దానివల్ల ఏదో మీకు అంతా ఇబ్బంది అయిపోతుంది, భయపడిపోవటము, బాధపడటం అనేది పొరపాటు కూడా చేయవద్దని మీకు మా మనస్ఫూర్తిగా మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఎందువల్లంటే శని భగవాను చూసి భయపడటం, శని భగవాను కష్టాలు వస్తాయనుకోవడం, శనిపోతే పోతాయనుకోవడం మీ భ్రమ తప్ప వాస్తవ రూపం కాకూడదు, నేరదు కూడా. కనుక దయచేసి అర్థం చేసుకొని ఆ శనేశ్వర సంపూర్ణ అనుగ్రహం కోసం నా బ్రహ్మత్వంతో ఈ నెల 16వ తారీఖు అంటే 16/11/2020 నుండి ప్రారంభమైన కార్తీక మాసం 10వ సోమవారం నుంచి ప్రారంభమై 26/12/2020 అంటే 41 రోజు నిరంతరం జరుగుతున్నటువంటి ఆ యొక్క విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగంలో భాగంగా వచ్చిన ఈ యొక్క 2 శ్రేష్ఠేశ్వరులు కార్తీక పౌర్ణమి. వీటిలో మీ పేరు, మీ గోత్రనామ నక్షత్రాలు చేసుకోవాలని సంకల్పం కలిగినటువంటి వారు కానివ్వండి, జాతక విషయాలు చూసుకోవాలనుకున్న అభిప్రాయం ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటే శాంతమనే సంకల్పం ఏదో చేస్తే తెలవడానికి మాకు ఏదో మహిమలు చెబుతాయని ఆలోచన వదిలేసి
చేస్తుంటే ఏదైనా పని అవుతుంది. సాగు చేసే కొద్దీ పంట పెరుగుతుందని, దాంట్లో కలుపు వచ్చినా తీసేయాలి. ఎన్నో రకాలు చేస్తే కానీ వృక్షానికి పంటకు రాదండి. అలానే మీరు చేయాల్సింది మీరు చేస్తే శనీశ్వరుని మీద మీ కుటుంబంలో ఉన్నటువంటి ఎటువంటి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, వివాహం, వ్యాపారం, వ్యవసాయం, ఆర్థికం, మానసికం, సాంఘికం, విద్య, ఉద్యోగం, సంతానం, ఇలాంటి అన్ని విషయాల నుంచి కూడా ఎంతో కొంత మేలు జరుగుతుందని నా 40 సంవత్సరాల అనుభవం, 45,000 జాతకాలు అనుసరించి సాక్షాత్తు శనేశ్వర దేవాలయానికి ఒక ప్రధాన అర్చగా ఉండి ఆ శని భగవానికి ఆరాధకుడై ఉండి ఆయనే ఎల్లవేళ పూజించేవాడై గ్రహం మూలం సర్వం జగత్ అని చెప్పి మీ డాక్టర్ విద్యాశాస్త్రి చెప్పిన మాటల్లో వాస్తవాలు మీరు గ్రహించి దాన్ని వాస్తవ రూపం తీసుకొని శని నిందించకుండా శనేశ్వర అనుగ్రహం కోసం మీ గోత్రాలను పంపిత ప్రయత్నిస్తానని విశ్వసిస్తూ మీకు సంపూర్ణ శనేశ్వర అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా. పెద్దలు నమస్కరిస్తున్నా. పిల్లలకు ఆయుష్మాన్ భవాద్ నమస్కారం. శరం.